ది కేరళ స్టోరీ 2 సినిమా చూసి అందరూ ఇది ప్రోపగండా ఫిల్ము, ఇది ఫేక్ మూవీ, దీంట్లో సగం ఫేకే అని అంటారు గానీ, మీకు ఈ వీడియోలో విత్ ప్రూఫ్ మాట్లాడతా. విత్ ప్రూఫ్ నా కళ్ళ ముందు చూసిన కేసెస్‌ని మాట్లాడతా. డీల్ చేసిన కేసెస్ గురించి మాట్లాడతా. ఇప్పుడు నా ఫ్రెండ్సే కొన్ని వందల కేసెస్ డీల్ చేస్తారు. అండ్ ప్రతి జిల్లాలో ఇండియా వైడ్ కొన్ని లక్షల కేసెస్ డీల్ చేస్తారు. ఇక్కడ ఇతను చెప్తున్నాడు చూడండి. ही माझी सर्वांना कळकळीची विनंती आहे, कारण की आज ही सत्य घटना आहे. गेल्या 2 वर्षामध्ये 37 मुली मी आणल्या. 37 मुली. ఇతను కూడా అటువంటి కేసెసే డీల్ చేస్తాడు. అండ్ ఇతనికి కూడా అది ఎదురైంది. त्या 9 मुलींचं लग्न बी लावून दिलंय, 9 मुलींचं, आणि ह्या 15 दिवसामध्ये अजून एका मुलीचं लग्न आहे. सांगायला दुःख वाटतं. మెయిన్ గా మనం ది కేరళ స్టోరీ 2 స్టోరీ గురించి మాట్లాడుకుందాం, సినిమా గురించి మాట్లాడుకుందాం. చిన్నగా మన దగ్గరకు వచ్చిన కేసెస్ ని విత్ ప్రూఫ్ రోస్టింగ్ వేలో మాట్లాడుకుందాం. చలో భయ్. ఈ అమ్మాయిని చంపడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ అమ్మాయి కూడా ఉరేసుకుంటది, సినిమాలో చచ్చిపోతుంది. ఆ అమ్మాయి చావు కూడా నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. బట్ ఈ అమ్మాయి చావు నాకు అస్సలు ఆనందం వేయలే. నాకు చాలా బాధ అయింది. ఎందుకంటే వాడు ఆ అమ్మాయితో పాటు గుడికి వెళ్తాడు, చేతికి తాయెత్తు కట్టుకుంటాడు, అభిషేకం చేస్తాడు, హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటాడు. కట్ చేస్తే అంతా అయిపోయిన తర్వాత లేట్ గా నా పేరు శ్రీకాంత్ కాదు సద్దాం హుస్సేన్ అన్నట్టు వాడి రియల్ ఐడెంటిటీ బయట పెడతాడు. నువ్వు ఒక్కసారి ఆలోచిస్తే ఆ పిల్లకి ఆ అబద్ధం వినగానే తన హార్ట్ ఎంత బ్రోక్ అయి ఉంటది, తనకి ఎంత పెయిన్ వచ్చి ఉంటది, తను మోసపోయాను అన్న థింగ్ తనకి ఎంత వచ్చి ఉంటది. సో నెక్స్ట్ అంత హట్ అయిన తర్వాత ఆ అమ్మాయిని ఆ హట్ లోంచి బయటికి తీసుకురావాలంటే అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంది అని నిరూపించాలి, నటించాలి. సో వీడు ఏం చేస్తాడు, నెత్తి కొట్టుకుంటాడు, గుండెలు బాదుకుంటాడు, నీ మీద ప్రేమ కోసమే ఇదంతా చేశాను అంటాడు. ఆ పిల్ల ఇంకా నార్మల్ అయిపోయి ఇక వీడికి ఇంత ప్రేమ ఉందా, ఇంత కొట్టుకుంటుండు, వాడిని వాడు చంపుకోవడానికి కూడా రెడీ అవుతుండు అని చెప్పి ఇంకా యాక్సెప్ట్ చేసేస్తుంది. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, ప్రేమ ఈజీగా మనిషిని లొంగదీచుకుంటది, ఆడవాళ్ళని పడేస్తుంది, కన్వర్ట్ కూడా చేయగలుగుతాము అన్నట్టు. వాళ్ళ మెయిన్ ఎజెండా. సో హిందూ అమ్మాయిలని ప్రేమ పేరుతో మోసం చేస్తారు. అండ్ ఆ అమ్మాయిని వాడు తర్వాత ఏం చేస్తాడు అనేది మీరు సినిమాలో చూడండి, చచ్చిపోతావురా. ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం ఇంకే అమ్మాయికి జరగొద్దు. అట్లా రియల్ లైఫ్ లో కూడా జరిగినాయి. ఇప్పుడు ఒకడికి కష్టం వచ్చింది అనుకో, ఎవ్వడు రాడు, మన దాంట్లో ఎవ్వడూ రాడు. అంటే రీసెంట్ గా మనకు తెలిసిన ఒక అమ్మాయి మెడ్చల్ వినాయక్ నగర్ రోడ్ నంబర్ 2 లో ఉంటది. ఆ పిల్ల హాస్టల్లో చదువుకుంటది. అండ్ ఒక ముస్లిం అబ్బాయి వాడు గజ్వెల్ లో ఉంటాడు. నువ్వేం టెన్షన్ లే ఏం టెన్షన్ పడక అంటున్నావు కదా. నువ్వు ఏమైతే నేను చూసుకుంటా. నీకు నీకు ఏదైనా అవసరం ఉంది అనుకో, ఒక్క కాల్ చేయంతే. ఏదే ఎందుకు చంపుతాడు గమ్మత్తులో? నీకు నిజంగా చంపుతారు వాళ్ళు, సైకోలు ఉంటారు కొందరు. పిల్ల అందంగా ఉంటది, క్యూట్ ఉంటది. ఆవిడని మాయమాటలు చెప్పిండో ఏమైందో. ఇక ఇలా తీట గురించి తెలిసే కదా, ఇద్దరిని చూసుకున్నారు, నచ్చిండ్రు, తీట కోసం ఇద్దరు కలిసిండ్రు, అన్ని చేసుకున్న తర్వాత వాడు పీక మీద కత్తి పెట్టి బెదిరించిండంట ఆ అమ్మాయిని. చాక్ తెచ్చా చెప్తున్నా. నీకు తెలియదు, చాలా డేంజర్ ఉంటది, చాలా జాగ్రత్తగా ఉండు. ఇంకా మీకు తెలిసిందే, హిందూ అమ్మాయిలను ముస్లిం వాళ్ళు పటాయించిన తర్వాత బీఫ్ తినిపిస్తారు, బుర్కా కూడా వేసుకోమని చెప్తారు. వేసుకోను అంటే వదిలేస్తారు, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత వేపిస్తారు. సో వాడు పీక మీద కత్తి కూడా పెట్టిండంట, చంపేస్తా అని బెదిరించిండంట ఈ అమ్మాయిని. అర్థం కాలే. అరే నేను చూసుకుంటా, అంత దూరం రాని అని నేనే సెట్ చేసావు. సరేనా, నువ్వు టెన్షన్ పడకు. ఓకే
వీడు నిన్న బిడ్డ ఇంకేమన్నా మా అమ్మ నాన్న ఒరేసుకొని చచ్చిపోతారు వాడి ఇంటికి వస్తే అంటుంది. మీరు తీట కోసం వెళ్ళి పడుకున్నప్పుడు తెలియదా నేను హిందూ అమ్మాయిలను అడుగుతున్నా? మళ్ళీ మా అమ్మ నాన్నకు తెలిస్తే చచ్చిపోతారు. మళ్ళీ మీకు ఈ హిందూ యువత వచ్చి హెల్ప్లు చేయాలి. వీళ్ళల్లో ఎవరినో కొన్ని చూసి పడుకోవచ్చు కదా, వాళ్ళతో ఎంజాయ్ చేసుకోవచ్చు కదా. బూట్ కటోడే కావాలా మీకు? ఇక మొత్తానికి ఇక ఈ పిల్ల మన దగ్గరకు వచ్చింది. సో మనం డీల్ చేసి ఇవన్నీ భయపెట్టి ఇక నిన్ను లేపేస్తాం రా, నీ పిచ్చగుడ్లు వచ్చేస్తాం అని చెప్పి ఇక అవన్నీ అన్ని రకాలుగా భయపెట్టి అని పంపించడం జరిగింది. ఈ అమ్మాయిని సేవ్ చేయడం జరిగింది. వీళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా ఇది మనం డీల్ చేసినాము. సో హిందూ అమ్మాయిలకు చాలా మందికి ఇట్లాంటి థింగ్స్ ఎదురైనవి ఉన్నాయి. నాకు మెసేజ్లు వస్తాయి, కమెంట్లలో మీరు చూసుకోవచ్చు. అండ్ చాంగూరు బాబా 1500 అమ్మాయిలని టార్గెట్ చేసిండు, 4000 కోట్ల స్కామ్ అది నీ కొద్ది కేరళ స్టోరీ 2 సినిమాలో కూడా చూపిస్తాడు. మొన్ననే ఒక అమ్మాయి గచ్చిబౌలిలో ఉంటది, జాబ్ చేస్తుంది. పిల్ల నాకు ఫోన్ చేసి ఏమంటది, షారూఖ్ అని చెప్పి ఒక అబ్బాయి నా వెంట చాలా పడుతుండు, వద్దన్నా కూడా నా వెంట పడుతుండు, నన్ను వెనకాల నుంచి బ్యాడ్ టచ్ చేయడానికి ట్రై చేస్తుండు అని చెప్పి చాలా భయంతో నాకు కాల్ వచ్చింది ఒకటి. సో నేను ఆ షారూఖ్ గాడికి పోయి కాల్ ఇయ్యు, నేను మాట్లాడతా అని చెప్పింది. నేను ఒకటే మాట చెప్పిన, ఏడుంటావు, నీ ఆఫీస్కి వస్తా, ఇంకోసారి ఆ పిల్లని గెలికినట్టు కనిపిస్తే నీ ఆఫీస్కి వచ్చి అన్ని రకాలుగా నేను దెబ్బ కొడతాం, ఇప్పుడు రమ్మంటావా చెప్పు. ఒకటే మాట అన్నా, ఇప్పుడు రమ్మంటావా చెప్పు, భయా మై కుచ్ భీ నహీ కర్తూ, మై చోడ్ దియా ఉస్కో అని చెప్పాను. మంచిగా ఉంటే మంచిది, అగర్సే ఇంకోసారి రిపీట్ అయితే నెక్స్ట్ నువ్వు ఊహించవు నీకు అది రిపీట్ అవుతుంది ఇంకా అని చెప్పి ఇక మాట్లాడేసరికి ఇక నెక్స్ట్ నుంచి ఇక రావడం మానేసి, వెళ్ళకపోతే ఇక మనం వెళ్ళిపోతాం. అండ్ ది కేరళ స్టోరీ 2లో నాకు నచ్చిన ఒక సీన్ ఉంటది, ఒక హారర్ సీన్ ఉంటది. అదేంటంటే హీరోయిన్ ఫస్ట్ మేరా సలీం అలాగే అంటది, మేరా సలీం ఐసా నహీ. మళ్ళీ నేను హిజాబ్ వేసుకోను అంటే వాడు ఓకే అంటాడు. నెక్స్ట్ ఆ పిల్లకి ఎటువంటి దారి ఉండదు, ఆ టైంలో నువ్వు హిజాబ్ వేసుకోవాల్సిందే అంటాడు. ఆ పిల్లని బెడ్ మీద దొబ్బేస్తాడు. సో ఆ పిల్ల కూడా వినదు, అట్లనే బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ వస్తుంది. ఇంట్లోంచి వెళ్ళిపోదాం బయటికి అనుకుంటుంది, అప్పుడే మృగాలు ఎదురొస్తాయి. ఆ సీన్ ఉంటది భయ్యా, ఏందిరా సడన్లీ ఎదురొచ్చిండ్రు అన్నట్టు ఉంటది. మళ్ళీ ఇప్పుడే నేను చార్జ్ చేస్తున్నా, మన దగ్గరికి ఇంకో కేసు వచ్చి ఇంకో అమ్మాయిని ఈ నంబర్ తోని బ్లాక్ మెయిల్ చేస్తుండంట వాడు, మీ ఇంట్లో వాళ్ళకి నేను వీడియోస్ పంపిస్తా అని చెప్పి. ఈ పిల్ల ఏమో నా ఫేస్ బ్లర్ చేసి పంపియు, దాంట్లో నువ్వు కూడా ఉన్నావు అని చెప్పి బతిమిలాడుతుంది. అయితే నేను చెప్పి నా పిల్లకి, నీ మీద కేసేస్తా, 20 లక్షలు పెనాల్టీ వేస్తా, నువ్వు ఇట్లా నన్ను వార్నింగ్లు ఇవ్వడం బెదిరివ్వడం చేస్తే అని చెప్పి ఒక మెసేజ్ పెట్టని చెప్పిన. ఇంకా వాడు రిప్లై ఇవ్వలేదు. సో పాయింట్ ఏంది, హిందూ అమ్మాయిలు మీరు భయపడకండి. ఇట్లాంటి థింగ్స్ జరిగినప్పుడు మీ చుట్టూ అన్నయ్యలు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళందరూ సహాయం చేస్తారు. కుదిరితే వాళ్ళలోనే ఒకరిని చూజ్ చేసుకోండి తప్ప ఇట్లా మరొకళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళకండి. ఈవిడకి బలవంతంగా ఆ సినిమాలో బీఫ్ తినిపిస్తారు. అట్లా నీకు రియాలిటీలో చాలా ప్రూఫ్స్ కూడా బయటకు వెళ్ళినాయి. అండ్ ఈ సినిమా లాస్ట్ ఎండింగ్ లో కొన్ని రియల్ ప్రూఫ్స్ కూడా చూపిస్తారు. ఇంకా సినిమా స్టోరీ మొత్తం చెప్తే స్పాయిల్ అయిపోతుంది అది. బట్ సినిమాలో వాళ్ళు పటాయించేటప్పుడు అంటే పెళ్లికి ముందు ఫుల్ నటిస్తారు, ఎక్దమ్ నటిస్తారు, అందరితో నటిస్తారు. పెళ్ళైన తర్వాత మెల్లిమెల్లిగా రంగులు చేంజ్ అవుతాయి, మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత పూర్తిగా చేంజ్ అయిపోతాయి. వేరే కులముని పెళ్లి చేసుకోండి, వాడు హిందూ అయితే చాలు, మన దాంట్లో కులం లేదు. బట్ వేరే రిలీజన్ అయితే మాత్రం వాడికి వేరే గాడ్ ని ప్రే చేస్తాడు. కృష్ణుడు కూడా చెప్పిండు, మన ధర్మంని మన భగవంతుణ్ణి పూజించేవాడిని మనం పూజించాలి. సో పరమత ధర్మాన్ని పూజించేవాడిని పెళ్లి చేసుకోవడం తప్పు, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, మీకు పెళ్లి చేసుకునేది ఉంటే హిందూ ధర్మంలోనే చేసుకోండి, హిందూ ధర్మంలోనే పిల్లల్ని కానండి. అండ్ మీరు ఇక్కడ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళారనుకో, అక్కడ మీకు 1% కూడా ఫ్రీడమ్ ఉండదు. మీరు బురకా వేసుకొని బయటకు వెళ్ళాల్సి వస్తుంది. సో అది దృష్టిలో పెట్టుకోండి. మీరు అసెట్ లాగా కనిపిస్తారు వాళ్ళకి, మీకు పుట్టే పిల్లల్ని వాళ్ళు ఓట్ బ్యాంకు పాపులేషన్ పరంగా అధికారం చెలాయించవచ్చు ఫ్యూచర్లో మనం మందబలం పెట్టుకొని అన్న థింగ్తో వాళ్ళు వెళ్తారు, అమ్మాయిలనే టార్గెట్ చేస్తారు. సో ఈ వీడియోని ప్రతి హిందూ అమ్మాయికి, ప్రతి ఇంటికి ఈ వీడియోని షేర్ చేసి చెప్పే బాధ్యత మీది. సో షేర్ చేయండి. నేను మరిన్ని ఇట్లాంటి వీడియోలు చేయాలనుకుంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలా. అండ్ వీడియో అయితే మావా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.